హలో దోస్త్ అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూస్తారు కదా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేసుకోవాలి. సో అంబాసిడర్ అవుతే ఏమైనా బెనిఫిటా అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. సో బెనిఫిట్ అయితే చాలా అయితే ఉందన్నమాట. దీని గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే మా ఎంఎంజీ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. ఎంఎంజీ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. యూట్యూబ్ ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారో, మా డిజిటల్ క్రిప్టో పరంగా వీడియోస్ అయితే ఎవరైతే డైలీ వాచ్ చేస్తూ ఉన్నారో, మీరు కూడా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఓకే, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో అక్కడి నుంచి క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల ఎప్పటికప్పుడు అందరికన్నా ముందు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారు. ఓకే, చిన్న ఏ అప్డేట్ వచ్చినా వాట్సాప్ ఛానల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో వీడియోస్ అనేవి ప్రతిదీ చేయలేను, ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే చేస్తా. సో మిగతావి చిన్న ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అప్డేట్ అయినా సో వాట్సాప్ ఛానల్లోనే మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో అర్థమైందిగా. లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్లింక్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ మైనింగ్ సెక్షన్ వచ్చి ఉంటే మైనింగ్ అనేది క్లిక్ చేయండి. సో మైనింగ్ అనేది చేయలేదన్నమాట, నేను మైనింగ్ మీద క్లిక్ చేశాను. ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో మైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తా. ఓకే, సో మైనింగ్ అనేది సక్సెస్ఫుల్ అనమాట. డన్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ కింద మీకు సో ఇక్కడ స్టోర్ హోమ్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది, గుర్తు. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము సో ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనము అంబాసిడర్ అని ఉంటుంది. ఓకే, సో ఈ అంబాసిడర్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అర్థమైందిగా ఇక్కడ డీటెయిల్ అని ఉంటుంది. ఓకే, ఈ డీటెయిల్ కింద అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటే సో ఏమేమి బెనిఫిట్ అయితే ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది అనమాట మీకు. సో అర్థమైందిగా. ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఆల్రెడీ తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేసి మా వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను. అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు అనమాట. తర్వాత దీని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అర్థమైందిగా. ఇక్కడ కింద ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ పేజ్లోకి రీడైరెక్ట్ అయితే అవుతాం. సో ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత అంబాసిడర్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంటుంది. సో బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్స్ అని ఉంటుంది. సో పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేస్తే కింద ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఓకే, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇంటర్లింక్ ఐడి అని ఉంటుంది. సో దీని కింద గూగుల్ ప్లే యాప్ స్టోర్ అని ఉంటుంది. ఓకే, కింద ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పేజ్లో వచ్చేసి మీ యొక్క రిఫరల్ ఐడి అయితే ఉంటుంది కదా, అర్థమైందిగా. మీ యొక్క రిఫరల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఫస్ట్ బాక్స్లో ఈ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క రిఫరల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి ఫుల్ నేమ్. సో మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో పేరు, ఆ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ థర్డ్ బాక్స్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు లింక్ అయితే చేసి పెట్టారో, ఏ ఈమెయిల్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ ఫోర్త్ బాక్స్ అయితే ఉంటుంది, నాలుగో బాక్స్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటే మీరు తెలంగాణ అని ఎంటర్ చేసి పక్కన ఇండియా అని రాయండి. ఓకే, సో నేను ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండియా అని ఇక్కడ ఎంటర్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ మీరు కూడా ఇలాగే అనమాట. కాకపోతే పైన రిఫరల్ ఐడి మాత్రం మీది ఇచ్చుకోండి. ఓకే, మీ పేరు దగ్గర మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి ఉంటే మీ ఈమెయిల్ ఐడి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అని ఎంటర్ చేసి ఇండియా అని ఎంటర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్. ఓకే, టెలిగ్రామ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి, లేకపోతే టెలిగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్ యూజర్ నేమ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ట్విట్టర్కి సంబంధించి అకౌంట్ కూడా ఉండాలి ఇక్కడ. ఓకే, సో ట్విట్టర్లో ఏ ప్రొఫైల్ పిక్ అయితే ఉందో అదే ప్రొఫైల్ పిక్ అనేది మీకు ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రాంలోకి ఆ బ్యానర్లో మీ యొక్క ప్రొఫైల్ పిక్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ట్విట్టర్ అకౌంట్ కూడా ఉండాలి. ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి లింక్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అర్థమైందిగా. ఇక్కడ ట్విట్టర్కి సంబంధించి అకౌంట్ ఉంది కదా, అకౌంట్కి సంబంధించి లింక్ అనేది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ తర్వాత పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కింద ఇక్కడ సో మీరు అంబాసిడర్గా అప్లై చేసుకోవాలి అనుకుంటే, కమ్యూనిటీ బిల్డర్ అవ్వాలి అనుకుంటే కనుక సో ఈ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే,
సో అర్థమైందిగా, మా రిఫరల్తో ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో సో మీరు అంబాసిడర్గా అప్లై చేసుకోవాలి, కమ్యూనిటీ బిల్డర్ అవ్వాలి అనుకుంటే కనుక సో ఈ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో అర్థమైందిగా. అంబాసిడర్ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేయాలంటే సో ఈ రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకున్నాను, కమ్యూనిటీ బిల్డర్ అయ్యాను కాబట్టి ఆ రిఫరల్ కోడ్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద సెక్షన్ 2 కనెక్షన్ విత్ ఇంటర్లింక్ అని ఉంది కదా. సో ఈ ఒక బాక్స్లో ఏమి ఇస్తారంటే మీరు ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ ఎలా అనిపించింది, మీకు ప్రాజెక్ట్లో ఎందుకు మీరు మైనింగ్ చేయాలనుకుంటున్నారు అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి క్లియర్గా నేను మా వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను మ్యాటర్ అనమాట. సో అదే మ్యాటర్ అనేది మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు, అదే మ్యాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. సో అర్థమైందిగా. ఆ మ్యాటర్లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, నా పేరు అయితే ఉంటుంది, MMG అబ్దుల్లా అని ఉంటుంది ఇక్కడ. సో కింద ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోన్ నెంబర్, ఇక్కడ కింద ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా. సో పైన ఇక్కడ ఐఎమ్ MMG అబ్దుల్లా యూట్యూబర్ అని ఉంది కదా. సో యూట్యూబర్ నుంచి MMG వరకు తీసివేయండి. సో MMG అబ్దుల్లా ప్లేస్లో మీ పేరు అయితే పెట్టుకోండి, యూట్యూబర్ కూడా తీసివేయండి. ఓకే, యూట్యూబర్ కూడా తీసేసి MMG అబ్దుల్లా పేరు అనేది తీసేసి మీ పేరు అయితే ఉంచుకోండి. సో కింద వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అనేది పెట్టేసిండి. ఓకే, మీ వాట్సాప్కి సంబంధించి నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఆ నెంబర్ ప్లేస్లో మీ నెంబర్ అనేది పెట్టేసిండి. ఓకే, పైకి అయితే స్క్రాల్ చేస్తే కింద సోషల్ మీడియాకి సంబంధించి URL లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫేస్బుక్ది కానీ, యూట్యూబ్ది కానీ, టెలిగ్రామ్ది కానీ లింక్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఫేస్బుక్ లింక్ అయితే పెట్టాను అనమాట. మీరు ఫేస్బుక్ ఉంటుంది కాబట్టి అందరికీ ఫేస్బుక్ లింక్ అనేది ఇక్కడ పెట్టండి. సో ఇంతకుముందు అంబాసిడర్కి నేను యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, ఇప్పుడు ఫేస్బుక్కి సంబంధించి లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో అర్థమైందిగా, ఇక్కడ ఫేస్బుక్కి సంబంధించి లింక్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ నో అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇంకోటి సెక్షన్ 3 ఫీడ్బ్యాక్ అని ఉంటుంది, ఇక్కడ కూడా నో అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కింద మీకు టెలిగ్రామ్కి సంబంధించి అంబాసిడర్ అయిన వాళ్ళందరూ సంబంధించి ఒక గ్రూప్ లింక్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేయగానే టెలిగ్రామ్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు సో ఈ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, జాయిన్ అయ్యాను అని ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేయండి. ఎస్ అని ఎంటర్ చేసిన తర్వాత సో కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ పైన అర్థమైందిగా, ఫస్ట్ ఇక్కడ పైన మీ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత సెకండ్ బాక్స్లో వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో పేరు, ఆ పేరు అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత థర్డ్ బాక్స్లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో, ఏ ఈమెయిల్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటే తెలంగాణ అనేది ఎంటర్ చేసి పక్కన ఇండియా అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత టెలిగ్రామ్ యూజర్ నేమ్, సో టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది అనేది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. టెలిగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి తెలుసు, లేని వాళ్ళు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూజర్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో అర్థమైందిగా. ఆ తర్వాత ఇక్కడ ట్విట్టర్కి సంబంధించి లింక్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. ట్విట్టర్ అకౌంట్ లేకపోతే అది కూడా క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అలాగే కింద ఇక్కడ అంబాసిడర్కి సంబంధించి మీరు కమ్యూనిటీ బిల్డర్ అవ్వాలంటే కనుక సో ఇక్కడ ఆల్రెడీ అంబాసిడర్ ఎవరైతే అవుతారో వాళ్ళకు రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను అయ్యాను కాబట్టి నా ఒక రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పైన ఇచ్చాను, ఇదే కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కూడా ఇక్కడ సెక్షన్ 2 కనెక్షన్ విత్ ఇంటర్లింక్ అని ఉంటుంది. ఈ యొక్క బాక్స్లో వచ్చేసి ఇంటర్లింక్ అంబాసిడర్ బాక్స్ వచ్చేసి ఇక్కడ సో మీరు ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో అదే కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నా పేరు అయితే ఉంటుంది MMG అబ్దుల్లా యూట్యూబర్ అని. MMG అబ్దుల్లా యూట్యూబర్ వరకు మీరు తీసేసి మీ పేరు అనేది అక్కడ ఎంటర్ చేయండి. అదే ప్లేస్లో మీ పేరు అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద వచ్చేసి నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఓకే, 9652664970. నా నెంబర్ అనేది తీసేసి మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, మీరు ఇందులో ఏమి కరెక్షన్ చేయాల్సిన పని లేదు, మీరు ఏమి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన పని లేదు. అడిషనల్గా మీకు ఏమైనా యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేయండి, లేదంటే సో ఈ మ్యాటర్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ పేరు మాత్రం తీసేయండి. ఓకే, సో అలాగే పైకి అది స్క్రాల్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్కి సంబంధించి, టెలిగ్రామ్కి సంబంధించి, అలాగే యూట్యూబ్కి సంబంధించి లింక్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అందరికీ ఉండదు కదా, సో అందుకని ఫేస్బుక్ లింక్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. నేను కూడా ఫేస్బుక్ లింక్ అనేది ఇచ్చేసాను. ఆ తర్వాత ఈ బాక్స్లో నో అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద సెక్షన్ 3 ఫీడ్బ్యాక్ అని ఉంటుంది, ఇక్కడ కూడా నో అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే,
సో టోటల్గా మీకు అర్థమైంది కదా, 1-2 సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇక్కడ మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై అయితే చేశారు. సో ఒక 5 days 10 days ఒక 2-3 days అయితే పడుతుంది మీరు కమ్యూనిటీ బిల్డర్ అవ్వడానికి. సో అర్థమైందిగా. సో ఇక్కడ టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి మీరు ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేసిండి. సో మీరు కమ్యూనిటీ బిల్డర్ అయిన తర్వాత ఇక్కడ పైన మాకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పైన మనకు కమ్యూనిటీ బిల్డర్ అని కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అవుతారు మీరు. ఓకే, సో రెండిట్లో ఏదో ఒకటి అవుతారనమాట ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటే. సో దీనికి సంబంధించి బెనిఫిట్ ఏంటి అని మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇది ఖచ్చితంగా అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాల్సిందేనా లేదా అవసరం లేదా అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఖచ్చితంగా అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేయాలా అంటే అవసరం అయితే లేదు అని చెప్తా. ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే కమ్యూనిటీని బిల్డ్ చేయగలుగుతాం, మనం ఎక్కువ కైన్స్ని జనరేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఒక 10 మందిని మనం వేయగలుగుతాము. ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయగలుగుతాం. మనకు ఆ శక్తి అయితే ఉంది, మన బ్యాక్గ్రౌండ్లో యూజర్స్ అయితే ఉన్నారు, మనం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ మా దగ్గర అయితే ఉంది అన్న వాళ్ళు మాత్రమే ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై అయితే చేసుకోండి. ఓకే, అర్థమైందిగా మీకు. ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని బాగా పాపులేషన్ చేస్తాము, ఒక 10 మందిని మనము రిఫర్ చేస్తాము, మా ద్వారా ఒక 10-20 మంది అయితే జాయిన్ అయితే అవుతారు, మనం పబ్లిసిటీ చేస్తాము, మనకు ఆ కెపాసిటీ ఆ టాలెంట్ అయితే ఉంది అంటే కనుక రేపు మీరు బెనిఫిట్ అయితే పొందుతారనమాట. సో ఇక్కడ మీరు ఏమి చేయలేరు, మన వల్ల అయితే కాదు, మన చేత అయితే కాదు, మనం ఎవరిని రెఫర్ చేయము, కేవలం మనం ఒక్కరే మైనింగ్ చేసుకుంటూ ఉన్నాము అన్న వాళ్ళు మాత్రం ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేయాల్సిన పర్లేదు. ఓకే, సో మీ అంతటా మీరు మైనింగ్ చేసుకుంటూ ఉంటాము, మనం సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయము, వాళ్ళని ఎవరిని మనము రిఫర్ చేయము, మన కింద ఎవరు జాయిన్ అయితే అవ్వరు, మనం ఎవరికి చెప్పము అంటే కనుక మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేయాల్సిన పర్లేదు. సో ఇక్కడ బెనిఫిట్ పరంగా చూసుకుంటే 10 లక్షల ITLG టోకన్స్ వస్తాయి, అలాగే 10,000 USDT అయితే వస్తుంది పర్ మంత్, అలాగే ప్లస్ మీ పనితీరుని బట్టి ఇక్కడ రివార్డ్స్ బోనస్ అయితే ఉంటుంది. ఓకే, అర్థమైందిగా. 10 లక్షల ITLG టోకన్స్, 10,000 USDT, అలాగే మీ యొక్క పనితీరును బట్టి ఇక్కడ ప్లస్ రివార్డ్స్ బోనస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మంత్లీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కష్టపడాలి. అంబాసిడర్ ప్రోగ్రామ్ అప్లై చేసిన తర్వాత మీకు కమ్యూనిటీ బిల్డర్ వచ్చిన తర్వాత సో మీరు బెనిఫిట్ పొందాలంటే కనుక మీరు ఇక్కడ పని చేయాల్సిందే. సో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళాలి, కమ్యూనిటీని బాగా బిల్డ్ చేయాలి, వర్క్ చేయాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలి ప్రాజెక్ట్ని. సో అలా చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఈ యొక్క బెనిఫిట్ అనేది మీరు తీసుకోగలుగుతారు, లేకపోతే ఎటువంటి బెనిఫిట్ అయితే లేదనమాట. సో కొంతమంది ఈ పరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు, అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసిన తర్వాత కమ్యూనిటీ బిల్డర్ అవుతాం కదా, సో వర్క్ చేసినా చేయకపోయినా కమ్యూనిటీ బిల్డర్ అయితే వస్తుంది కదా, మనకు కమ్యూనిటీ బిల్డర్ అవుతాం కదా మనము, అంటే ఆ పబ్లిసిటీలో చెప్పుకోవడానికి కాస్త గొప్పగా ఉంటుంది కదా అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీ యొక్క రిఫరల్స్ కానీ మీరు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కానీ చేయకపోతే ఆ అంబాసిడర్ ప్రోగ్రామ్ నుంచి మీకు తీసివేయడం అయితే జరుగుతుంది. ఇది చాలామందికి అయితే తెలియదు. ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ నుంచి మీకు కమ్యూనిటీ బిల్డర్ నుంచి తీసివేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎటుపైన మీరు ఇక్కడ వర్క్ చేయాల్సిందే, సోషల్ మీడియాలో పబ్లిక్ చేయాలి, ఆ తర్వాత ఈవెంట్ జరిగిన ఆర్గనైజేషన్ జరిగిన అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ జరిగిన ప్రోగ్రామ్ని బట్టి వీడియోస్ ఫొటోస్ తీసి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ పబ్లిసిటీ చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తూ ఉండాలి అనమాట. కమ్యూనిటీ బిల్డర్ అంటే అదే కదా పని యాక్చువల్గా. సో అందుకని అర్థమైందిగా మీకు. అంబాసిడర్ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఖచ్చితంగా చేసుకోవాలా అంటే సో ఇది ప్రాసెస్. మీరు వర్క్ చేయగలుగుతామంటే చేసుకోండి, చేయలేము, మన ఒక శక్తి లేదు, మన అంత కెపాసిటీ అయితే కాదు, మనం ఎవరిని రిఫర్ చేయము, మనం అంతటా మనమే మైనింగ్ చేస్తూ ఉంటామంటే సో ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేయాల్సిన పర్లేదు. కానీ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మాత్రం ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ని మాత్రం మీరు వదలకుండా మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. సో నెగిటివ్గా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారనమాట. సో వాళ్ళ పని అదే అనమాట. సో ప్రాజెక్ట్ మాత్రం వదలకుండా కంటిన్యూగా మైనింగ్ అనేది చేయండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే వాట్సాప్ ఛానల్ని మాత్రం తప్పకుండా ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఓకే, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.